ఇక మరో కీలకమైనటువంటి వార్తను చూసుకోవచ్చు. నిన్న జరిగినటువంటి ఏదైతే కల్వకుంట్ల కవితమ్మ అరెస్టు ఈడీ ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి ఇంటి నుంచి మరి కల్వకుంట్ల కవితను తీసుకుపోయినటువంటి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఈడీ అధికారులు ఎవరైతే ఉన్నారో నేరుగా ఈడీ కార్యాలయానికి తీసుకుపోయి అక్కడ ఉన్నటువంటి రౌస్ రెవెన్యూ కోర్టులో ఆమెను ప్రవేశపెట్టడం జరిగింది. దాని తర్వాత ఆమెను మరి కస్టడీకి వారం రోజుల పాటు కస్టడీకి కూడా తీసుకోవడం జరిగింది ఈడీ. దీనిపైన ఒకసారి ఏం జరిగిందనేది కూడా ఒకసారి తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక కస్టడీకి కవిత 7 రోజులు ఈడీ అదుపులోనే, ఈ నెల 23 వరకు విచారణ, ఇంటి నుంచి భోజనం తెప్పించుకునేందుకు అనుమతి. చూసింది కదా, ఇక మరి ఇంటికాడ ఉంటేనే ఎక్కడ ఉంటే ఉన్నది, ఇంటికాడ నుంచి భోజనం తెప్పించుకోవచ్చట, మందులు తెప్పించుకోవచ్చట, అక్కడ ఉన్నటువంటి బంధువులతో మాట్లాడవచ్చు, లాయర్లతో మాట్లాడవచ్చు. ఇక మరి ఇంకేముంది మరి ఇక ఏ కస్టడీ అన్నట్టు ఇది. ఈ కస్టడీకి అయితే మాత్రం సరే ఏదో విధంగా మాత్రం ఆమెనైతే 7 రోజుల కస్టడీకి ఈడీ అదుపులో మీరే ఉంచుకోండి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి రౌస్ రెవెన్యూ కోర్టు అయితే చెప్పడం జరిగింది. మరి ఈ 7 రోజుల తర్వాత ఏం జరగనుంది అనేది తెలియాల్సినటువంటి అవసరం 7 రోజుల తర్వాతనే తెలుస్తుంది. ఎందుకంటే ఆమెకు మరి తీహార్ జైలుకు పోతుంది అనేది ఒక పక్కన, లేదు ఆమె ఇంటికి వస్తుంది కేవలం విచారణ ఎదుర్కొని 7 రోజుల తర్వాత మరికొంతమంది అంటారు. చూడాలి మరి కల్వకుంట్ల కవితకు ఏ విధమైనటువంటి తీర్పు వస్తుంది, ఏ విధంగా ఈడీ అధికారులు విచారణ చేస్తారని కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. ఇక కస్టడీకి కవిత ఈ నెల 23 వరకు ఈడీ అదుపులో. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు రౌస్ రెవెన్యూ కోర్టు 7 రోజులు కస్టడీ విధించింది. 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఈడీ అధికారులు వేసిన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు 7 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ తీర్పు చెప్పింది. ఈ నెల 23 వరకు కవిత ఈడీ కస్టడీలో ఉండనున్నారు. కవితకు సంబంధించిన 15 పేజీల కస్టడీ పిటిషన్లో ఈడీ కీలక అంశాలను వెల్లడించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సూత్రధారుల్లో కవిత ఒకరని తెలిపింది. ఈ కేసులో కవిత కుట్రదారు, లబ్ధిదారు కూడా అని చెప్పింది. కవిత సౌత్కు చెందిన శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ, శ్రీనివాసులు రెడ్డితో పాటు ఆప్ లీడర్లతో కలిసి కుట్రకు పాల్పడ్డారని పేర్కొంది. ఈడీ వాదనలను పరిగణలోకి తీసుకున్న కోర్టు కవితకు 7 రోజుల కస్టడీకి అనుమతిచ్చారు. ఇంటి నుంచి భోజనానికి ఓకే. కస్టడీ సమయంలో ఎమ్మెల్సీ కవిత ఇంటి నుంచి భోజనం తెచ్చుకోవచ్చని కోర్టు పేర్కొంది. బంధువులను కలిసేందుకు కూడా మంచిగానే వీలు కల్పించిందట. మంచి ఒక రూము ఇచ్చి మీరు ఎప్పుడైనా కలుసుకోవచ్చు, 1 గంట 2 గంటలు మాట్లాడుకోవచ్చు, సేద తీరవచ్చు. అంతేకాకుండా ఒకవేళ కనుక మేము పెట్టినటువంటి అన్నమో లేకపోతే టిఫిన్ కనుక తినబుద్ధి కాకపోతుంటే అవసరమైందంటే ఇంటికా నుంచే తెచ్చుకో అమ్మా అని చెప్పేసి మంచిగానే ఇక్కడ ఉన్నటువంటి రౌస్ రెవెన్యూ కోర్టు తీర్పునివ్వడం జరిగింది. మరి 7 రోజుల తర్వాత ఏంటనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి. మొత్తానికైతే దీంట్లో కల్వకుంట్ల కవిత ఈ కేసులో మరి ఇప్పటికే ఉచ్చు ఆల్రెడీ బిగిసిపోయింది. ఒక పక్కన ఈడీ, ఇప్పుడు ఈడీ విచారణ జరుగుతున్నటువంటి సంబంధం మనం ఈ పరిస్థితిని చూసుకున్నాం. ఈడీ కాకుండా మళ్ళీ నెక్స్ట్ సిబిఐ ఎంటర్ అయ్యేటువంటి ఆస్కారం కనబడతా ఉన్నది. ఈడీ అదుపులోకి తీసుకున్నది, ఈడీ అరెస్టు కూడా చేసడం జరిగింది. రేపు సిబిఐ కూడా రంగంలోకి దిగి విచారణ చేపట్టి కవితను మళ్ళీ అదుపులోకి తీసుకొని మళ్ళీ విచారణ చేసేటువంటి ఆస్కారం కనబడతా ఉంది. 2 విధాలుగా కల్వకుంట్ల కవిత ఎట్టి పరిస్థితుల్లో జైలుకు పోక తప్పదు అన్నటువంటి ఒక వాదన అయితే వినబడతా ఉన్నది. ఇన్ని రోజులు తప్పించుకున్నటువంటి కల్వకుంట్ల కవిత ఒక పక్కనేమో నాకు బిజీ షెడ్యూల్ ఉంది, ఎన్నికల కోడ్ ఉంది, నేను ఎన్నికల్లో ప్రచారం చేయాలి, హెల్త్ మంచిగా లేదు, ఆడవాళ్ళని ఇంటికొచ్చి విచారణ చేపట్టాలి, కానీ మరి నన్నేమో ఢిల్లీకి రమ్మంటారు, లేకపోతే హైదరాబాద్కి ఎక్కడికో ఆఫీస్కి రమ్మంటారు, నేను రాను అని చెప్పేసి ఆమె ఏదైతే సుప్రీంకోర్టులో కేసు వేసిందో ఇక ఈ అన్నిటిని నడవయిగా నువ్వు రావాల్సిందే అని చెప్పేసి ఆమెను తీసుకుపోయినటువంటి పరిస్థితిని కూడా చూసుకోవచ్చు. రేపు సిబిఐ అధికారులు కూడా అదే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి చూడాలి ఈ 7 రోజుల తర్వాత ఏం జరగబోతా ఉంది. ఈ 7 రోజుల తర్వాత కల్వకుంట్ల కవితకు ఏ విధంగా మరి ఈడీ అధికారులు వాళ్ళు ఏ విధంగా ట్రీట్ చేస్తారు, అంతేకాకుండా మరి ఆ ఈడీ కోర్టు ఏమని సమాధానం చెప్తుంది, ఎట్లాంటి తీర్పులు ఇస్తుందని కూడా మనం చూడాలి. దీంట్లో సౌత్ గ్రూప్ చెందినటువంటి చాలా మంది కీలకమైనటువంటి నేతలు ఎవరైతే శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ, శ్రీనివాసులు రెడ్డితో పాటు అభిషేక్ బోయినపల్లి, వీళ్ళందరూ కూడా ఈ సౌత్ గ్రూప్లో కీలకమైనటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా చెప్పినటువంటి అంశం, వీళ్ళందరినీ కూడా ఈడీ అరెస్ట్ చేయడం జరిగింది, విచారణ చేయడం జరిగింది, వీళ్ళను జైలుకు పంపించడం కూడా జరిగింది. వీళ్ళు చెప్పినటువంటి అంశం ఏంటిదంటే సౌత్ గ్రూప్లో కీలకమైనటువంటి వ్యక్తి, సూత్రధారి, పాత్రధారి, లబ్ధిదారు, అంతేకాకుండా కుట్రదారు, వీళ్ళందరూ కూడా కేవలం ఒకరే ఒక వ్యక్తి కల్వకుంట్ల కవిత. కల్వకుంట్ల కవితను పట్టుకుంటే అసలైనటువంటి విషయాలు బయటకు వస్తాయి. కాబట్టి దయచేసి మమ్మల్ని వదిలిపెట్టి కల్వకుంట్ల కవితను గొర్ర గుంజుకొచ్చి విచారణ చేసినట్టు ఉంటే అన్ని విషయాలు తెలుస్తాయి అని చెప్పేసి వాళ్ళ యొక్క విచారణలో ఈడీ అధికారులు వాళ్ళని విచారిస్తున్నటువంటి సందర్భంలో వీళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎవరు శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవ, శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ కూడా కల్వకుంట్ల కవితకు దొంగ, మేము ఇస్తున్నాం స్టేట్మెంట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్నటువంటి ఈడీ ఈ కల్వకుంట్ల కవితను నిన్న అరెస్ట్ చేసి తీసుకెళ్లడం జరిగింది. ఇదంతా కూడా
మరి వాళ్ళంతా స్టేట్మెంట్ రికార్డు చేసుకోవడం జరిగింది. పూర్తి ఆధారాలు లభించిన తర్వాత, ఆధారాలన్నీ సేకరించిన తర్వాతనే ఆమెను కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి కూడా తీసుకెళ్లడం జరిగింది. చూడాలి మరి దీనిపైన 7 రోజుల తర్వాత ఎట్లాంటి డిసిజన్ తీసుకుంటుంది ఈడీ అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. కేవలం ఆమెను విచారించి పంపిస్తుందా, లేకపోతే ఆమెను జైలుకు పంపిస్తుందా, మళ్ళీ ఇంకొకసారి ఈడీ కస్టడీలోనే కల్వకుంట్ల కవిత ఉండేది అనేది కూడా మనకు తెలియాల్సినటువంటి అంశం. కానీ ఏదేమైనా ఒక 7 రోజుల తర్వాతనే దీనిపైన ఒక స్పష్టత వచ్చేటువంటి ఆస్కారం కనబడతా ఉంది. ఇక ఇది ఇట్లా ఉంటే మరొక పక్కన ఇది